ప్రభునందు ప్రియులారా, ఈ సాయంకాలం వేళ దేవుని పరిశుద్ధ గ్రంథములో నుంచి కొన్ని విషయాలు మనం జాగ్రత్తగా ఆలోచిద్దాం. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనములో మీరు చూస్తే, మరియు మీరు కుమారులై ఉన్నందున నాయనా తండ్రి అను మొరపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయములలోనికి పంపెను. చూడండి, మనము ఎప్పుడైతే యేసు ప్రభువును అంగీకరించినామో, ఆయన నామమునందు విశ్వాసముంచుట ద్వారా మనము దేవుని కుమారులము కుమార్తెలము అయినాం. మనం కుమారులమైన వెంటనే దేవుని ఆత్మను, దేవుడు పరిశుద్ధ ఆత్మ దేవుని మన హృదయంలోనికి పంపినాడు. మనుషులు ఎవరూ పంపలేదు, చూసినారా? అయితే ఆ పంపబడిన ఆత్మ ఏమిటంటే, రోమా 5:5లో మీరు చూస్తే ఒక మాట అన్నాడు, ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధ ఆత్మ ద్వారా దేవుని ప్రేమను మన హృదయములలో కుమ్మరింపబడి ఉన్నది. ఇప్పుడు దేవుని ప్రేమ మన హృదయంలో కుమ్మరింపబడి ఉన్నది. అందుకనే గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనములో ఏమంటున్నాడంటే, అయితే ఆత్మ ఫలమేమనగా, చూడండి, మన హృదయంలోకి దేవుడే తన కుమారుని ఆత్మను పంపినాడు. తర్వాత ఆత్మ ద్వారా దేవుని ప్రేమను మనలో కుమ్మరించినాడు. అయితే ఆత్మ ఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము, ఇట్టి వాటికి విరోధమైన నియమమేదియూ లేదు. చూడండి, కాబట్టి ఆత్మ ఫలాలు 9 ఉన్నాయి. మొదట మనం ప్రేమించిన వారం కాదు, దేవుడే మనల్ని ప్రేమించి మన పాపములకు ప్రాయచిత్తమైనటకు తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమ ఉందన్నాడు. ఆత్మ వచ్చిన తర్వాత ఆత్మ ఫలమేమనగా అంటే, మొట్టమొదటి ప్రేమ, రెండవది సంతోషము, చూసినారా? మూడవది సమాధానం, నాలుగవది దీర్ఘశాంతము, ఐదవది దయాళుత్వము, 6 మంచితనం, 7 విశ్వాసం, 8 సాత్వికము, ఆశా నిగ్రహము. ఇట్టి వాటికి విరోధమైన నియమం ఏదియూ లేదని మనకు తెలిసిపోతుంది. ఆత్మ ద్వారా మనకు 9 ఫలాలు దేవుడు మన హృదయంలో పోసినాడు. వాటిని జాగ్రత్తగా గ్రహించాలి. మొట్టమొదటిది ప్రేమ, 2 సంతోషము, 3 దీర్ఘశాంతము, 4 దయాళుత్వము, 5 మంచితనము, 6 విశ్వాసము, 7 సాత్వికము, ఆశా నిగ్రహము. ఇట్టి వాటికి విరోధమైన నియమం ఏది లేదు. కాబట్టి మనము ఇప్పుడు దేవుని ప్రేమ మనలో కుమ్మరించబడి ఉండటం ద్వారా, ప్రేమ ద్వారా, ఆత్మ ద్వారా ఈ ఫలాలు మనలో ఫలించాలని దేవుడు కోరుకునుచున్నాడు. రెండవది ఏమిటంటే, ఎఫ్సి పత్రికలో మీరు చూస్తే చూడండి, ఎఫ్సి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనములో మీరు చూడాలి. దేవుని వాక్యంలో చూస్తామా మీరు? మీరు పూర్వమందు చీకటి అయి ఉంటిరి, ఇప్పుడు ప్రభువునందు వెలుగై ఉన్నారు. చూడండి, మనం పూర్వమందు ఏమై ఉన్నాము? చీకటి అంటే పాపంలో ఉన్నాం. చూడండి, ఇప్పుడు ప్రభువునందు వెలుగై ఉన్నారు. చూడండి, యోహాను సువార్త 1:9లో ఒక మాట అన్నాడు, నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనుష్యుని వెలిగిస్తుందని దేవుని వాక్యములో వ్రాయించాడు. నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనుష్యుని వెలిగిస్తుంది అన్నాడు. తర్వాత మనం వెలిగించబడిన తర్వాత మీరు చూస్తే, మీరు పూర్వమందు చీకటి అయి ఉంటిరి, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. బాగా ఆలోచన చేయాలి. ఇప్పుడు మనం వెలిగించబడినాం, ప్రభునందు వెలుగై ఉన్నాం, దేవుడు గొప్ప వెలుగై ఉన్నాడు. చూసినారండి, ఆ వెలుగు మనలోకి వచ్చింది. వెలుగు యొక్క ఫలము సమస్త విధములైన మంచితనము. ఇంతకుముందు మనలో మంచితనం లేదు. చూస్తారా మీరు? రోమా పత్రిక 7వ అధ్యాయం 14వ వచనములో మీరు చూస్తే ఒక మాట రాసినాడు. ఏం రాసినాడంటే, కాబట్టి 7:14లో
ఏలనగా 7వ అధ్యాయం 14. ధర్మశాస్త్రం ఆత్మ సంబంధమైనదని ఎరుగుదము, అయితే నేను పాపమునకు అమ్మబడి శరీర సంబంధినై ఉన్నాను. చూడండి, తర్వాత 18వ వచనంలో మనం చూస్తే పరిశుద్ధ ఆత్మదేవుడు ఇలాగ రాసినాడు, నా యందు అనగా నా శరీరమందు మంచిది ఏది నివసింపదని నేను ఎరుగుదును. చూస్తున్నారండి, నా యందు అనగా నా శరీరమందు మంచిది ఏది నివసింపదని నేను ఎరుగుదును, మేలైనది చేయవలనను కోరిక నాకు కలుగుచున్నది కానీ దానిని చేయుటకు నాకు కలుగుటలేదు. నేను చేయగోరు మేలు చేయక చేయగోరుని కీడు చేయుచున్నాను. నేను కోరని దానిని చేసినలా దానిని చేయునది నా యందు నివసించు పాపమే గాని ఇకను నేను కాదు. కాబట్టి ప్రియులారా, మనము చూసినట్లయితే దేవుడు పూర్వమందు మీరు చీకటి, మీలో ఏ మంచితనము లేదు, అయితే మనల్ని ప్రభువు వెలిగించటం ద్వారా నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనుష్యుని వెలిగించింది. అందుకని ఇక్కడ ఏమన్నాడు, పూర్వమందు చీకటి అయింటిరి, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. అందుకనే వెలుగు యొక్క ఫలము చూస్తున్నారండి, వెలుగు యొక్క ఫలము సమస్త విధములైన మంచితనం. ఏ మంచితనము లేని మనం చూడండి, పాపములో చెడిపోయిన మనము, కఠినమైన మనుషులము. చూడండి, పూర్వమందు మీరు చీకటి ఏంటిరి, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. వెలుగు యొక్క ఫలము సమస్త విధములైన మంచితనము. ఆపోజిట్ చూడండి, ఇంతకుముందు దుష్టులము, దుర్మార్గులము, కీడు చేసేవారము, ఇప్పుడైతే అది పోయింది. ఎప్పుడైతే వెలుగు మనలోకి వచ్చిందో ఆ వెలుగు యొక్క ఫలము సమస్త విధములైన మంచితనము, 2 నీతి, 3 సత్యము నాలో కనబడుచున్నది. చూడండి, వెలుగు యొక్క ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి అంటే యేసు ప్రభు, సత్యం అనే యేసు, వాటిలో కనబడుచున్నది. చూడండి, గనుక ప్రభువుకి ఏది ప్రీతికరమైనదో దాన్ని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకొనుడి. కాబట్టి ఈ యొక్క వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనం మనలోకి వచ్చింది. 2వది నీతి, యేసు ప్రభువే. సత్యము, యేసు ప్రభువే. చూడండి, వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యం మనలో ఇప్పుడు కనబడుచున్నది. మీరు దేవుని వాక్యాన్ని బాగా చూస్తే మన జీవితంలో గొప్ప మార్పు దేవుడు తీసుకొని వచ్చాడు. పూర్వమందు మనము చీకటి ఏంటిమి, చూడండి, క్రీస్తు యేసునందు ప్రభునందు వెలిగించబడటం ద్వారా వెలుగు యొక్క ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యము అను వాటిలో మనలో యేసు ప్రభు కనపడాలి. మన జీవితం క్రీస్తును చూపించాలి. యేసు ప్రభు నిన్ను నన్ను ఎందుకు పట్టుకున్నాడంటే ఆయనను మనలో ఉంచుకొని తన యొక్క స్వరూపాన్ని ప్రపంచానికి చూపించాలని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. ఇంకొక మాట ఏమంటా అంటే గలతీ పత్రికలో చూస్తారా మీరు ఒక మాట, గలతీ పత్రికలో ఒక మాట ఉంది, 1వ అధ్యాయం 16వ వచనంలో, ఆయనను నా యందు బయలుపరచ, చూడండి దేవుని వాక్యం, ఆయనను నా యందు బయలుపరప గ్రహించినప్పుడు మనుష్య మాత్రులతో నేను సంప్రదింపలేదు. రక్షించబడిన వారిలో యేసు ప్రభును ప్రపంచానికి చూపించాలని దేవుడు కోరుకుంటున్నాడు. పౌలు అంటున్నాడు, నా యందు ఆయన అనుగ్రహించబడినప్పుడు, బాగా గమనించండి, ఆయనను నా యందు బయలుపరప అనుగ్రహించినప్పుడు మనుష్య మాత్రులతో నేను సంప్రదింపలేదు. యేసు ప్రభు నమ్మిన వారందరూ యేసు ప్రభును తమ జీవితంలో తన ముఖంలో అగపరచాలని ప్రభువు కోరుకుంటూ ఉన్నాడు. కాబట్టి వెలుగు యొక్క ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యమును వాటిలో కనబడుచున్నదండి. మనలో ఏ మంచితనము లేనప్పుడు దేవుడు ఆత్మ మనకు వెలుగు ఫలం అంటే సమస్త విధములైన మంచితనం మనలోకి వచ్చింది. వెలిగించబడిన తర్వాత గొప్ప మార్పు వచ్చింది. పౌలు కూడా చాలా దుర్మార్గుడు, చూడండి, సంఘమును అమితముగా హింసించిన వాడు. చూడండి, దేవుని పిల్లలను చాలా హింసించి మరణాన్ని వరకు పోరాడినటువంటి వాడు. అయితే ఒకనాడు దేవుని చేత పట్టబడినప్పుడు ఆయనలో గొప్ప మార్పు వచ్చిందని పరిశుద్ధ ఆత్మదేవుడు మన కొరకు వ్రాయించాడు. కాబట్టి మన జీవితాలు వెలుగుమయం కావాలి.
మన జీవితాలు ప్రేమామయం కావాలి. ప్రేమ యొక్క చూడు, ఆత్మ యొక్క ఫలము మొట్టమొదటి ఏదంటే ప్రేమ, 2 సంతోషం, 3 సమాధానం, 4 దీర్ఘశాంతం, 5 దయాళుత్వం, 6 మంచితనము, చూడండి 7 సాత్వికము, ఆశ నిగ్రహం మనలో కనపడినప్పుడే మనం నిజ క్రైస్తవులముగా జీవిస్తామని బైబిల్ ద్వారా మనము నేర్చుకుంటున్నాం. జాగ్రత్త సుమా, నువ్వు దేవుని ఆత్మను కలిగి ఉన్నావా? ఆత్మ మనలోకి వస్తే ఆత్మ ఫలాలు మనలో కనపడాలి కదా. చూడండి, నువ్వు వెలుగు సంబంధంగా నువ్వు దేవుని వాక్యం చేత వెలిగించబడితే, చూడండి వెలుగు ఫలములు, 1 సమస్త విధములైన మంచితనము, 2 సత్యమును వాటిలో కనబడుతున్నాయి. చూడండి, తర్వాత దేవుని వాక్యాన్ని చూస్తే మనము నీతి సత్యం మనలో కనబడాలి. మనలో యేసు ప్రభువును మనుషులు చూడాలని దేవుడు కోరుకుంటున్నాడు. మనము దేవుని కుమారులం కాబట్టి తండ్రి పోలికలు మనలో ఉండాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. దేవుడు ఈ మాటలు దీవించును గాక. ఆమెన్.